ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతి చిన్న ఖండం. భూమిపైనున్న అతిపెద్ద ద్వీపాలలో ఒకటి. ఆస్ట్రేలియాలోని నేచురల్ పర్యాటక ప్రాంతాలని నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అద్భుతాలు, ఎడార్లు, బీచ్లు, బొటానిక్ గార్డెన్లు, నేషనల్ పార్కులు హాలిడే వెకేషన్కు చాలా అనువైనవి. కాగా టూరిస్టులు ఆస్ట్రేలియాలో సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ప్రదేశాలను పరిశీలిస్తే పెద్ద లిస్టే ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో గ్రేట్ బారియర్ రీఫ్ యొక్క నీలి జలాల నుండి ఉలురులోని ఎర్రటి ఇసుక వరకు, కంగారూ దీవి నుండి సిడ్నీ సిటీ అందాల వరకు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలతో ఆస్ట్రేలియా వరం లాంటిది అనడంలో సందేహమేమీ అవసరం లేదు. ఆస్ట్రేలియా కంగారులకు నిలయం. అలాగే అనేక సముద్ర కార్యకలాపాలతో పర్యాటకులకు ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రదేశంగా మారింది. ఆస్ట్రేలియాలో కనువిందు చేసే బీచ్లు, టెరిఫిక్ సిటీ వ్యూ, ఐలాండ్లు మాత్రమే కాక పర్వత శిఖరాలు చాలా ఫేమస్. ఇక్కడి గ్రాంపియన్ పర్వతాలు చెక్కకుపోయినట్లుండే వాటి ముఖాలు భయం గొలుపుతూ విచిత్రమైన ఆకారాలతో గుండె జల్లుమనిపేలా ఉంటాయి. ఈ గ్రాంపియన్ పర్వత శ్రేణులు పర్యాటకులకు థ్రిల్లింగ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కాగా యూక్లిప్టస్ చెట్లు, గుబిల్లునుగా దూకే జలపాతాలతో గ్రాంపియన్స్ చాలా ప్రశాంతమైన ప్రదేశంగా పేరుగాంచింది. విక్టోరియా పశ్చిమాన ఉన్న పాస్టరల్ ల్యాండ్ నుండి పెరుగుతున్న గ్రాంపియన్లు అడ్వెంచరస్ ప్లేగ్రౌండ్, అలాగే అక్కడ ఆహారం, వైన్ యార్డ్లు పర్యాటక ప్రియులకు స్వర్గధామం. ఈ గ్రాంపియన్స్లో మన డ్రీమ్స్ నిజం అవ్వాలని కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం. అంతేకాక ఇక్కడ ఆహారం, నీరు, ఆశ్రయం సమృద్ధిగా ఉన్న కారణంగా గ్రాంపియన్స్ పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. గ్రాంపియన్స్ నేషనల్ పార్క్ డంకెల్డ్, స్టావెల్, హాల్స్ గ్రాప్, వార్టిక్ వ్యాలీ, బ్లూఫోర్ట్ వంటి చిన్న పట్టణాలతో నిండిన అద్భుతమైన పర్వత దృశ్యానికి నిలయం. ప్రపంచ ప్రసిద్ధి హైకింగ్ ట్రయల్స్ నుండి గంభీరమైన జలపాతాలు, అబ్బురపరిచే స్ప్రింగ్ వైల్డ్ ఫ్లవర్ డిస్ప్లేలు, విస్మయపరిచే పర్వత దృశ్యాలకు గ్రాంపియన్స్ ఫేమస్. కంగారు, వాలాబీ, ఈము స్థానిక పక్షులతో క్రాస్ పాత్రులుంటాయి. వీటితో పాటు ఆదివాసీల వారసత్వం, వైల్డ్ లైఫ్తో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం గ్రాంపియన్స్ నేషనల్ పార్క్. ఇక్కడకు ప్రపంచ నలుమూలల నుంచి మౌంటైన్ క్లైంబర్స్, హైకర్స్ అడ్వెంచర్స్ చేసేందుకు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఆస్ట్రేలియాలో అత్యధిక సంఖ్యలో పురాతన ఆదిమవాసుల రాక్ ఆర్ట్ పెయింటింగ్లు, ఆశ్రయాలను కలిగి ఉంది. గ్రాంపియన్లో ఎంజాయ్ చేయడానికి రిలాక్సింగ్ సాధనాలు, పనోరామిక్ లుక్అవుట్ సీన్లు ఉన్నాయి. మౌంట్ విలియంలో ఎత్తైన శిఖరం, హాల్స్ గ్యాప్ అండ్ వండర్లాండ్ రేంజ్ చుట్టూ అనేక ట్రెక్కింగ్ స్పాట్లున్నాయి. గ్రాంపియన్స్లోని పినాకిల్ వ్యూ పాయింట్ అడ్వెంచరస్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గ్రాంపియన్స్లోని ఐకానిక్ పినాకిల్ వాక్లో పర్యాటకులు సాహసాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిన స్ట్రీట్ ఆర్టిస్టులు వేసిన అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. సైల్హో ఆర్ట్ ట్రైల్ పేరుతో దాదాపు 200 కిలోమీటర్ల మేర వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. గ్రాంపియన్స్లోని రాయల్ మెయిల్ హోటల్ నుండి వసతికి ఫేమస్. అక్కడ మనకు తెలియని గార్డెన్ హార్వెస్టింగ్, వైన్ సెల్లర్లో పర్యటించవచ్చు. స్థానిక జంతువులతో సన్నిహితంగా ఉండొచ్చు. 150 సంవత్సరాల వైన్ తయారీ చరిత్ర కలిగిన ఆస్ట్రేలియాలోని కొన్ని పురాతన తీగలకు గ్రాంపియన్స్ నిలయం. గ్రాంపియన్లు 60 కంటే ఎక్కువ రాక్ ఆర్ట్ సైట్లను కలిగి ఉంది. వాటిలో 5 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి పూర్వీకుల కథలు చెప్పడానికి, పెయింటింగ్లు, వారి హ్యాండ్ ప్రింట్లను చూడటానికి ఈ సైట్లను సందర్శించవచ్చు. కాగా ప్రతి సంవత్సరం పెట్యాన్ సీజన్లో గ్రాంపియన్లు వైల్డ్ ఫ్లవర్ గార్డెన్గా మారుతాయి. ఈ సీజన్లో ప్రకృతి దృశ్యం దాగి ఉన్న పసుపు, ఊదా, తెలుపు, గులాబీ రంగుల విస్ఫోటనాలు మనలను మెస్మరైజ్ చేస్తుంది. ఇక్కడ ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవడానికి అబోరిజినల్ కల్చరల్ సెంటర్, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, బ్రాంబ్రోక్ తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్రదేశాలు. వీటితో పాటు గ్రాంపియన్స్లో హెలికాప్టర్ టూర్ కూడా ఉంది. ఈ టూర్లో రాళ్లతో నిండిన ప్రదేశాల, ద్రాక్ష తోటల మధ్య ప్రయాణంతో పాటు పిక్నిక్ లంచ్తో మనం ఆశ్చర్యపడే అనుభూతిని అందిస్తుంది. ఆస్ట్రేలియాలోని పీస్ఫుల్ అండ్ అడ్వెంచరస్ గ్రాంపియన్ మౌంటైన్స్ విశేషాలు ఇవి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం స్టే tuned to Suman TV Australia.